బహుళరజసే విశ్వోత్పత్తౌ భవాయ నమో నమః. ప్రబలతమసే తత్సంహారే హరాయ నమో నమః. జనసుఖకృతే సత్వోద్రిక్తౌ మృడాయ నమో నమః. ప్రమహసి పదే నిస్త్రైగుణ్యే శివాయ నమో నమః. శివాయ నమో నమః. శివాయ నమో నమః. మహాశివరాత్రి మహాపర్వాల్లో ఒకటి అని చెప్పబడుతుంది. అసలు భగవద్ ఆరాధనకి భగవత్స్మరణకి అనునిత్యము ఉత్కృష్టమే, అంటే నిత్యం ఆరాధన చేయాలి. మరి ఈ పర్వకాలాల ప్రత్యేకత ఏమిటి అంటే ఆ కాలంలో ఒక విశిష్టత ఉంటుంది. ఇది ఎలాంటిది అంటే ఒక మండుతున్న అగ్నిలో కట్టె వేస్తే అది వెంటనే దగ్ధమవుతుంది. అది అప్పటికప్పుడు ఒక కట్టెను మండించాలంటే దాన్ని మళ్ళీ వేడి చేయడం, మళ్ళీ అగ్ని రగల్చడం, ఇలాంటివన్నీ ఉంటాయి. పర్వకాలాల సాధన ఏంటంటే మండుతున్న అగ్నిలో కట్టి వేయడం లాంటిది. అంటే ఆ కాలానికి ఒక శక్తి ఉంటుంది, ఒక వైశిష్ట్యం ఉంటుంది అని అర్థం. ఇది జ్యోతిర్గణాల మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఖగోళ పరంగా వచ్చే మార్పులను బట్టి మన పర్వాలన్నీ నిర్ణయింపబడ్డాయి. అది అన్ని పర్వాలు ఒకేలా ఉండవు మనకు, ఎందుకంటే జ్యోతిర్మండలంలో కూడా మార్పులు ఒకేలా ఉండవు కనుక. కానీ ఖగోళంలో అంతరిక్షంలో వచ్చే మార్పులను అనుసరించి మన పర్వాలు ఏర్పాటు చేయబడ్డాయి. అందుకే ఒక్కొక్క పర్వం ఒక్కొక్క ప్రత్యేకత, ఒక్కొక్క పర్వం ఒక్కొక్క ఆరాధన, ఒక్కొక్క దేవునికి సంబంధించిన విషయం ఉంటాయి. ఇక్కడ ప్రధానంగా మహాశివరాత్రి అంటేనే తెలుస్తున్నది ఇది శివ సంబంధమైనటువంటి పర్వం. శివుడు అంటే సృష్టి స్థితిలయ కారకుడైన పరమాత్మ అని ప్రధానమైనటువంటి అర్థం. ఏ శివతత్వం ఉందో అదే బ్రహ్మ విష్ణు రుద్ర అనే 3 రూపాలతో సృష్టి స్థితిలయ చేస్తున్నది. అదే విష్ణువన్నా రుద్రుడన్నా బ్రహ్మ అన్నా తెలియబడేవాడు ఒకే ఈశ్వరుడు, ఒకే సదాశివుడు, ఒకే పరమేశ్వరుడు. ఆ పరమేశ్వర తత్వం అంతా కూడాను గంభీరమైనది, జ్ఞానంతో కూడినది. ప్రపంచంలో విజ్ఞాన శాస్త్రం కూడా ఆశ్చర్యపోయి అంగీకరించి శిరసా వహించే గొప్ప తత్వం శివతత్వం. అందుకే పరమేశ్వరుని యొక్క శివలింగ తత్వం కానీ, అర్ధనారీశ్వర తత్వం కానీ, నటరాజ తత్వం కానీ, వీటిలో ఎన్నో వైజ్ఞానిక రహస్యాలు, తాత్విక మర్మాలు దాగి ఉన్నాయని తత్వశాస్త్రవేత్తలు, విజ్ఞాన శాస్త్రవేత్తలు కూడా అంగీకరిస్తున్నారు. అలాంటి పరమేశ్వర ఆరాధనకి అనేక వ్రతాలు ఉన్నాయి. వ్రతము అంటే నియమబద్ధంగా పాటించేది అని అర్థం. ఇక్కడ ఆ నియమబద్ధంగా చేసేటువంటి ఏ విధానాలు అయితే ఉన్నాయో వాటిని వ్రతములు అంటాం. అలా శివవ్రతములను కొన్ని చెప్పబడుతున్నాయి. శివయోగం గురించి చెప్తూ శాస్త్రం మాట చెప్పారు. జ్ఞానం శైవి అంటే శివజ్ఞానం ముందు కలిగి ఉండాలి. భక్తి శివాత్మకం, శివాత్మకమైన భక్తి ఉండాలి. 3వది శివధ్యానం, 4వది శివార్చన, 5వది శివవ్రతం అని శివయోగోహి పంచధ అన్నారు. 5 పాటించితే శివయోగం అంటారు. అందుకు ముందు శివుని గురించి తెలుసుకోవాలి, దాన్ని శివజ్ఞానం అంటారు. తెలిసిన తర్వాత ఆయనపై ప్రీతి కలిగి ఆశ్రయించాలి, దాన్ని శివభక్తి అంటారు. అలాంటి భక్తితో బుద్ధిని ఏకాగ్రముగా ఆయన యందు నిలపాలి, దాన్ని శివధ్యానం అంటారు. ఈ 3 సంపాదించుకుని అప్పుడు శివార్చన చేస్తే ఆ అర్చన ఉన్న మాధుర్యం తెలుస్తుంది. 4వది శివార్చన. అర్చన అన్నప్పుడు ద్రవ్య సమర్పణ, మంత్రము, క్రియా, శరీరము ఇన్ని ఉంటాయి అర్చనలు. అందుకే అర్చన అత్యంత వైశిష్ట్యంతో కూడినటువంటిది. తర్వాత చెప్తున్నది శివవ్రతము అన్నారు. శివవ్రతములు అంటే శివ ఆరాధనలో కొన్ని నియమాలు. ఆ నియమాలు స్వామికి ఇష్టమైనటువంటి ద్రవ్యమును సమర్పించడం అంటే బిల్వార్చన కానీ, అలాగే తుమ్మి పువ్వులతోనూ, ద్రోణ కుసుమములు అంటే ఉమ్మెత్త పువ్వులు మొదలైన వాటితో ఆరాధన, శివప్రీతికరమైన అభిషేకాదులు ఆచరించడం, అదేవిధంగా శివునికి ప్రీతికరమైన కాలములు, ఆ కాలములు అంటే సోమవారం వ్రతం చేయడం, అనునిత్యం వచ్చే ప్రదోషం ఒకటి, అలాగే పక్షాని కోమారు వచ్చే త్రయోదశి ప్రదోష కాలం ఉన్నప్పుడు చేసే ప్రదోష వ్రతం ఒకటి, ఇలాగా కొన్ని వ్రతాలు చెప్పారు. ఆ వ్రతాల్లో మాస శివరాత్రి వ్రతములు కూడా ఉన్నాయి. మాస శివరాత్రి అంటే బహుళపక్షంలో చతుర్దశి అర్ధరాత్రి ఉన్నప్పుడు మాస శివరాత్రి అవుతుంది. అలా ప్రతి మాసం శివరాత్రి వస్తుంది. కానీ మాఘమాసంలో వచ్చే మాస శివరాత్రి మహాశివరాత్రి అని చెప్పబడుతుంది. దీనికి ఎక్కువ వైశిష్ట్యం ఉన్నది. ఇది రాత్రికి సంబంధించిన పర్వం. అందుకే రాత్రి చతుర్దశే గ్రాహ్యం. పొద్దున్న త్రయోదశి ఉన్నప్పటికీ రాత్రి చతుర్దశి ఉంటే ప్రాతకాలం నుంచి మరోరోజు ప్రాతకాలం వరకు మహాశివరాత్రి పర్వము అని చెప్పబడుతుంది. దీని విధానం ఎలాగో అంటే ప్రాతకాలం బ్రాహ్మీముహూర్తం నిద్రలేచి ముందుగా గణపతిని స్మరణ చేసుకుని శివస్మరణ చేసి ఈరోజు నేను చేయబోతున్నది మహాశివరాత్రి వ్రతము, నీ అనుగ్రహం వల్ల ఇది చక్కగా జరగాలి, ఇది నీ ప్రీతిగా జరగాలి అని సంకల్పం చేసుకొని ఆ తర్వాత నిత్యమైనటువంటి స్నానాదులు చేసి పరమేశ్వర అర్చన, పరమేశ్వర సంకల్పం, పగలు కూడా ఉపవాసంతో చేస్తూ ప్రదోషకాల అర్చన ఒకటి,
రాత్రికాల అర్చన ఒకటి అత్యంత ప్రధానం. ఎలాగో ప్రాతకాల మధ్యాహ్న కాలాలు చేస్తారు, విశేషించి ప్రదోషకాల రాత్రికాల అర్చనలు ముఖ్యంగా చేస్తారు. ఇక్కడ ప్రదోషకాలం శివుడికి మహాప్రీతి, అందుకే దీనికి మహాప్రదోషం అని పేరు. అంటే మహాశివరాత్రి నాడు వచ్చేటువంటి ఆ సూర్యాస్తమయ సమయంలో ఏదైతే ఉంటుందో దాన్ని మహాప్రదోషం అంటారు. మిగిలిన పక్షప్రదోష మాసప్రదోష అని చెప్పినప్పటికీ ఈ ప్రదోషాన్ని సంవత్సరానికే ప్రదోషంగా చెప్తారు కనుక ఇది మహాప్రదోషం. అంటే 12 మాసాల్లో మాఘమాసం ప్రదోషకాలం లాంటిది అని తెలుసుకోవాలి. అందుకే ఈ మాఘమాసంలో ఎన్నో మహాపర్వాలు ఉన్నాయి. మాఘమాసం అంత పవిత్రమైనది. మాఘపురాణంలో చెప్తున్న మాట ఏమిటంటే మహాశివరాత్రి వల్లనే మాఘమాసానికి అంత ప్రాధాన్యం వచ్చింది అని చెప్తారు. మార్కండేయ మహర్షి శివారాధన చేసి మృత్యువుని జయించి దీర్ఘాయుష్మంతుడైనది మాఘమాసంలోనే అని మాఘపురాణంలో చెప్తున్న వృత్తాంతం. ఇటువంటి అనేక విశేషాలు మాఘమాస శివారాధనలో దాగి ఉన్నాయి. మరొకటి, మాఘమాసం అంటే సూర్య సంబంధమైనది చాలామందికి తెలుసు. ఈ మాసంలోనే మాఘపు ఆదివారాలు చేయడం, అదేవిధంగా రథసప్తం వ్రతం చేయడం అన్నీ చేస్తారు. అంటే అటు సూర్యునికి ఇటు శివునికి రెండింటికి ప్రాధాన్యం ఉన్నది. జ్యోతిష్శాస్త్ర పరంగా కూడాను ఒక్కొక్క గ్రహానికి ఒక అధిదేవత ప్రత్యదేవత ఉంటారు. అలాగే సూర్య భగవానికి అగ్నిదేవత, అదేవిధంగా రుద్రుడు ప్రధానమైనటువంటి అధిదేవతగా చెప్పబడతారు. దీన్ని బట్టి రుద్రప్రధానమే ఆదిత్యుడు. అందుకే ఆదిత్య మండలాంతర్గతమైనటువంటి రుద్ర తేజస్సునే వేదం రుద్ర నమకాలతో కీర్తించింది. అసౌ యోవ సర్పతి నీలగ్రీవో విలోహిత అసౌ యస్తామ్రో అరుణుత బభ్రు సుమంగళ అనే మంత్రములు అది ఆదిత్యాత్మక రుద్రస్థుతిగా చెప్పబడుతున్నది. వేదములో యజుర్వేదంలో ప్రసిద్ధి చెందిన రుద్ర నమకమంతా కూడా ఆదిత్య మండలాంతర్గతమైన రుద్ర తేజస్సుని చెప్తున్నది. దీనికి నిదర్శనంగా న్యాసంలోనే దీనికి దేవత ఎవరయ్యా అంటే ఆదిత్య మండలాంతర్గతులైన వాడని చెప్తూ సంకర్షణ స్వరూపో యోసావాదిత్య పరమపురుష సయేష రుద్రో దేవత అని చెప్తారు. ఈ ఆదిత్యుడు ప్రధానంగా మనకు కనబడుతున్న జ్యోతి. అనేక నక్షత్ర మండలాలు జ్యోతిర్మండలాలు గగనంలో ఉండవచ్చుగాక, కానీ మన భూమి మొదలైన గ్రహములకు మాత్రము శక్తి ప్రదాత, ప్రాణప్రదాత, అదేవిధంగా నిర్వాహకుడు ఆదిత్యుడే. ఈ ఆదిత్య మండలం నుంచే మనం సర్వశక్తుల్ని పొందుతున్నాం, ప్రాణాన్ని పొందుతున్నాం, తేజస్సును పొందుతున్నాం. అందుకే భూమి యందున్న జీవులకి తండ్రి, తల్లి, దేవత ఇవన్నీ కూడా ఆదిత్యుని యందే దర్శించడమని ఉన్నది. ఈ జ్ఞానాన్ని మొట్టమొదట కనుక్కున్న జాతి భారత జాతి, అది వేద సంస్కృతి. అందుకే వేదమునందు సర్వదేవతలను ఆదిత్య మండలంలో ఆరాధన చేస్తారు. ఆదిత్య మండలమే భగవంతుడు అనం, ఆదిత్య మండలంలో భగవంతుడు అంటాం మనం. కానీ సర్వవ్యాపకుడైన భగవంతుని యొక్క శక్తి భూమి యందున్న మనకు మాత్రం ఆదిత్య మండలంలోంచి లభిస్తోంది కనుక ఆ ఆదిత్య మండలాన్ని ఆధారం చేసుకునే కాలచక్రం తిరుగుతున్నది, ఋతువులు ఏర్పడుతున్నాయి. అందుకే ప్రాణానికి, కాలానికి, జీవుల యొక్క పుట్టుకలకి, కదలికలకి, వాళ్ళ లయాలకి కూడా కారణమైన ఆదిత్యుడు కనుకనే ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ శివస్కంద ప్రజాపతి అంటూ ఆదిత్యోదయం చెప్తూ రౌద్రాయ వపుషే నమః అంటుంది ఇక్కడ. రౌద్రాయ వపుషే అంటే రుద్ర శరీరధారి అయినటువంటి ఆదిత్యునికి నమస్కారము. ఇది రామాయణంలో అగస్త్యుడు రాముడికి చెప్పినటువంటి ఆదిత్య హృదయంలోనే కనబడుతుంది. అందుకే ఆదిత్య మండలాంతర్గతమైన రుద్రుని ఆరాధించడమే అగస్త్య మహర్షి రామునికి ఉపదేశించిన రహస్యము అంటారు. దానికి సంబంధించిన జ్ఞానం తెలిసిన వాళ్ళు. ఈ విధంగా అటు ఆదిత్యునికి రుద్రునికి ప్రధానమైనటువంటి మాసంగా మాఘమాసం చెప్పబడుతూ ఈ మాఘమాసం నాటి శివరాత్రి మహారాత్రి అంటున్నాం. ఇది ప్రధానంగా అంతర్ముఖ స్థితిని ఇవ్వగలిగేటటువంటి శక్తి కలిగిన రాత్రి. ఆ అంతరిక్షంలో ఏర్పడిన పరిస్థితులు కూడా ధ్యానానికి అనుకూలమైనటువంటి స్థితిగతులు ఉంటాయి కనుకనే ఆ సమయంలో ధ్యానం చేసిన, కీర్తన చేసిన, పూజ చేసిన, అదేవిధంగా ఏ విధమైన అర్చన, అభిషేకం, దర్శనం ఏవి చేసినప్పటికి కూడా అత్యంత మహాఫలాన్ని ప్రసాదిస్తుంది అని శివ సంబంధమైన వాంగ్మయం అంతా చెప్తున్నది. అంత వైశిష్ట్యం మహాశివరాత్రికి ఉన్నది. ఒక్క శివరాత్రి జన్మలో చక్కగా చేసినప్పటికీ వాడి జన్మ చరితార్థమవుతుంది అని చెప్తూ జన్మానికో శివరాత్రి అనే సామెత కూడా ఉన్నది. అంటే అలా పద్ధతిగా చేయగలిగితే అంత విశేషం. ఇది ఉపవాసము, జాగరణ అనే 2 ప్రధాన అంశములతో కూడి ఉంటుంది. ఉపవాసం అంటే ఆహార నియంత్రణ. శాస్త్రంలో ఉపవాస నియమాలు ఉన్నాయి. అంటే ఆహారాన్ని పూర్తిగా విసర్జించుట మాత్రమే కాకుండా ఆరోగ్యాన్ని అనుసరించి వారు తగిన ఆహార నియమాలు పాటించాలి, అది తెలుసుకోవాలి. ఆ విధంగా ఆహార నియమం పాటిస్తూ జాగరణ చేయడం. జాగరణ అంటే మేలుకొని ఉండుట అని అర్థం ఇక్కడ. అంటే నిద్రని, ఆహారాన్ని రెండింటినీ జయించ, నిద్రాహారాలు జయించుట. ఏమిటి దీనిలో ఉన్న భావం అంటే ఆహారము అంటే ఇంద్రియాలు బయట ప్రపంచం నుంచి స్వీకరించే వాటిని ఆహారం అంటారు.
వాటిని నియంత్రించాలంటే దృష్టిని బాహ్యంలో పెట్టకుండా అంతర్ముఖం చేయాలి అని దీని యొక్క ఆంతర్యం. అలాగని ఉపవాసాలు మానేసి ఆంతర్యం తీసుకోమని కాదు, చేయగలిగినంత ఉపవాసం చేస్తూ తాత్వికంగా ఈ భావాన్ని కూడా మనం స్వీకరించాలి. ఎందుకంటే శంకర భగవత్పాల్ వారు ఆహారం అంటే ఇంద్రియములు స్వీకరించు పదార్థములు అని వ్యాఖ్యానం ఇచ్చారు. కనుక ఇంద్రియాలంటే కన్ను, ముక్కు, చెవి బయట ప్రపంచం ఆకర్షణలో పడతాయి. ఆ బయట ప్రపంచపు ఆకర్షణ నుంచి మరలి అంతర్ముఖులై తనలో పరమాత్మని ధ్యాన దృష్టితో అందుకోవడమే అది ఉపవాసం అని చెప్పబడుతుంది. ఆ సమయంలో నిద్రకూడదు. నిద్ర అంటే అర్థము మైమరపు అని అర్థం. అంటే తను తాను మర్చిపోయేటువంటి తామస ప్రవృత్తి. ఆ తామస ప్రవృత్తిని విడిచిపెట్టి శుద్ధ సాత్విక స్థితిలో అంతర్ముఖుడి మేల్కొని పరమాత్మను చూడాలి. మేల్కొనుట అంటే ఏకాగ్రముగా అని అర్థం. అంటే ధ్యాన దృష్టి జాగరణాత్మకంగా ఉండాలంటే మేల్కొని ఉండాలి అని మెలకువ కలిగి ఉండుట. పురుష సతతోత్థిత అని విష్ణు శాస్త్రం ముందు కూడా ఈ మాటే చెప్పారు. సతత ఉత్థిత మేలుకొని ఉండుట. కానీ జాగరణ చేస్తూ ఉపవాసం చేస్తూ ఉండడాన్ని తాత్వికంగా కూడా మనం స్వీకరించాలి. అయితే ఇందులో అర్ధరాత్రి సమయం ప్రధానమైనటువంటిది. ఇది లింగోద్భవ కాలము అని చెప్తారు ఇక్కడ. ఈ లింగం ఎక్కడున్నది అంటే అంతటా ఏది వ్యాపించి ఉందో దాన్ని లింగం అంటారు. లింగ శబ్దానికి అర్థం లీయమానమిదం సర్వం బ్రహ్మణ్యే లీయతే అని ఒకటి, లయనాల్ లింగముచ్యతే అని ఒకటి. అంటే లీనతత్వమే లింగము. లీనము అంటే జగత్తంతా దేనియందు లీనమయ్యిందో, జగత్తులో ఏది లీనమయ్యిందో దాన్ని లింగము అనాలి. అందుకే యవ్వని యందుడిందు అని చెప్తూ యవ్వని చేయజనించు జగము యవ్వని లోపల ఉండి లీనమై అనే మాట అన్నారు ఇక్కడ. అంటే జగత్తు ఎవరి యందు లీనమయ్యింది అంటే పరమాత్మను ఆధారం చేసుకున్నది. పరమాత్మని విడిచి జగత్తుకు ఉనికి లేదు. సముద్రం విడిచి కెరటాలకి ఎలా ఉనికి లేదో పరమాత్మను విడిచి జగత్తుకు ఉనికి లేదు. పరమాత్మ యందే వ్యక్తమవుతూ, పరమాత్మ యందే వృద్ధి చెందుతూ, పరమాత్మ యందే లయమవుతుంది జగత్తు. కనుక జగత్తు పరమాత్మ యందు లీనమయ్యింది. మరొక విశేషం, జగత్తు యందు పరమాత్మ లీనమై ఉన్నాడు. ఆయన లీనమై లేకపోతే జగత్తుకు చైతన్యమేది? చైతన్యమే శివుడు. కనుక శివుడు చైతన్య స్వరూపుడే తన యందు జగముని ఉంచి ఉన్నాడు, జగత్తులో తాను ఉన్నాడు. ఈ రెండిటి కారణముల చేత ఆయన లీనతత్వం చేత లింగము అనిపించుకున్నాడు. కనుక లింగతత్వం ఎంత విశేషమైనది. లీనతత్వమే లింగం. అదే లయనాత్ లింగముచ్యతే అన్నారు. లయకారకుడు అంటే లీనం చేసుకునేవాడే, అంతేగాని నాశనం చేయవాడని అర్థం కాదు. సర్వజగత్తు ఎవడయందు లీనమై ఉనికిని కలిగి ఉందో అది లింగము. అదేవిధంగా శివుడు అని పేరు. శివుడు అంటే శుభస్వరూపుడు, క్షేమస్వరూపుడు, శాంతము, శుద్ధత ఇవన్నీ కలిపి శివశబ్దాన్ని తెలియజేస్తాయి. ఇక్కడ శివ అనగానే ఇన్ని భావాలు కలగాలి. శుద్ధమైనది, శాంతమైనది, క్షేమమైనది, మంగళమైనది, నిర్మలమైనది, త్రిగుణాలకు అతీతమైనటువంటి కేవల పరతత్వమే శివం అని చెప్పబడుతుంది. ఈ మాట ఉపనిషత్తే చెప్పింది. ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే అని. అది తురీయ తత్వము అని చెప్పబడుతుంది. సృష్టి స్థితి లయలతో కూడిన ఈ జగత్తంతా కూడాను 3 స్థితులతో ఉంటే జగత్తుకు అతీతమైనది తురీయమని చెప్పబడుతుంది. ఈ తురీయాన్ని ఆధారం చేసుకుని సృష్టి స్థితి లయాత్మకమైన త్రిగుణాత్మకమైన జగత్తు నిర్వహింపబడుతున్నది. ఆ తురీయమే 3 ఉంది. అది 3కి అతీతంగా ఉంది కనుక దాన్ని శివం అంటారు. శివశబ్దానికి మరొక అర్థం శేతే ఇతి శివ అన్నారు ఇక్కడ. అంటే సర్వ జగత్తు దేనియందు ఉన్నదో, సర్వ జగత్తు యందు ఎవడున్నాడో వాడే శివుడు. ఇలా చూస్తే శివశబ్దానికి లింగ శబ్దానికి ఒకటే అర్థం కనబడుతుంది. అందుకే శివలింగం అనే మాట మనం పూజించే ఒక వర్తులాకారంలో ఉన్నటువంటి ఒక వస్తువుని మాత్రమే కాదు, అది ఒక తత్వదృష్టితో చూస్తే జగత్తే శివలింగం, మనలో శివలింగం, మన చుట్టూ శివలింగం, మనం ఉన్నది మహాలింగంలో. అందుకే లోకం లింగాత్మక జ్ఞాత్వ యోర్చయేత్ శివలింగకం అంటూ శైవ శాస్త్రాలు చెప్తున్నాయి. జగమంతా లింగాత్మకమని తెలిసి శివలింగారాధన చేయాలి అని చెప్పారు ఇక్కడ. ఇది జ్ఞాన దృష్టితో గమనించవలసిన అంశం. అందుకే శివతత్వం అనేది కేవలం జ్ఞానంతో కూడింది, ఫుల్ ఆఫ్ నాలెడ్జ్. అందుకే జ్ఞాన ప్రవృత్తి బాగా కలిగిన వారు శివుని ఇష్టదైవంగా కలిగి ఉంటారు. ఎందుకంటే అది విచారణ చేస్తున్న కొద్దీ అత్యంత మధురంగా ఉండి శుద్ధమైనటువంటి పరతత్వాన్ని తెలియజేస్తుంది. అది తప్ప జగత్తులో మరొకటి లేదు. అదే శివం లింగం. అందుకే లింగం అనేది నిఘంటువు పరంగా చూస్తే ఒక దాన్ని గుర్తు చేయని దాన్ని లింగము అంటారు. ఒక వస్తువును గుర్తు చేసేది లింగం. అందుకే ఒక శివలింగాన్ని చూడగానే మన శివుడు గుర్తొస్తాడు. కానీ శివుణ్ణి గుర్తు చేస్తోంది కనుక దానికి శివలింగం అని పేరు. ఇది భౌతికంగా ఒక అర్థం. కానీ లింగం అనేది పరమాత్మ పేరుగా ఇప్పుడు మనం తెలుసుకున్నాం. అంటే స్థూలంగా ఒక అర్థం ఉంది, సూక్ష్మంగా మరొక అర్థం ఉంది. స్థూల అర్థం ఏమైంది? శివుని గుర్తు చేస్తున్నది అని చెప్పాం, అది సరిపోతున్నది. అంటే అది చూడగానే రాయి కాదు, శివుడు గుర్తొస్తున్నాడు.
శివుడు గుర్తొస్తున్నాడు కనుక దానికి చేసిన పూజంతో శివునికి వెళ్తున్నది. అంటే సర్వాంతర్యాం పరమాత్మ గనక ఆయన్ను నువ్వు దేన్ని చూసి గుర్తు చేసుకుంటున్నావో గుర్తు చేసుకున్న దాని యందు శాస్త్రబద్ధమైన పూజ చేస్తున్నావు కనుక ఒక రాతిలింగమో మట్టిలింగమో స్వర్ణలింగమో లేదా మరో ధాతులింగమో స్ఫటికలింగమో తీసుకుని మంత్రముతో పరమాత్మని తలంచుకుని ధ్యానం చేసి ఆవాహన చేయగానే ఆ ఈశ్వర శక్తి దానిలో జాగృతమవుతుంది. అలా జాగృతమైన ఈశ్వర శక్తిని మనం ఆరాధన చేస్తున్నాం. మట్టి శివుడని మనం అనుకోం, కానీ మట్టిని కూడా శివుణ్ణి చేయగలిగిన శాస్త్రం అనుకున్నది ఇక్కడ. అందుకే పార్థివలింగం చేసి మంత్రంతో దాని యందు ఆవాహన చేసి పరమేశ్వర ఆరాధన చేస్తారు. అదంతా శివునికి వెళుతుంది. సర్వవ్యాపకుడైన శివుడు మంత్రం చేత భావం చేత దాని యందు ఆవహింపబడ్డాడు కనుక ఎవడు వ్యాపించి ఉన్నాడో వాడు ఆవహింపబడ్డాడు. ఆవహింపబడిన వాడిని లింగారాధన చేస్తాం. ఈ లింగం బాహ్యంగా ఒక లింగం, లోపల ఒక లింగం ఉంది. బాహ్యంగా ఆరాధించే లింగాలు ధాతువులు మారుతూ ఉంటాయి. అది కొందరు స్వర్ణంతో చేయవచ్చు, కొందరు మట్టితో చేయవచ్చు, కొందరు శిలతో చేయవచ్చు. రకరకాలుగా శివలింగాలు ఉన్నాయి. కానీ ధాతువులు ఎన్ని మారినా శివుడు ఒకటే కదా. ఇంకొక తాత్విక విషయం ఏంటంటే శాస్త్రం చెప్తున్నది లింగారాధన మనం చేసే పదార్థం బట్టి ఫలాన్ని ఇస్తున్నది. ఇక్కడ భస్మంతో లింగం చేసి ఆరాధన చేస్తే ఒక ఫలం చెప్పారు. అలాగే కొన్ని రకాల ప్రయోజనాల కోసం పిష్టలింగం అంటే పిండితో లింగం చేసి ఆరాధించడం కూడా చెప్పబడుతున్నది. ఏ పిండితో ఏ లింగం చేస్తే ఏ ప్రయోజనం ముందు శాస్త్రం చెప్తున్నది. ఇక్కడ గ్రహదోషాలు పోవడానికి కొన్ని రకాల లింగాలను చేస్తారు. అలాగే రత్నాలతో లింగం చేసి ఆరాధించడం కూడా కనబడుతున్నది. దేవతల్లో కొంతమంది పుష్యరాగ లింగాన్ని, కొందరు నీలలింగాన్ని ఆరాధిస్తానని శివపురాణం చెప్తున్నది. అంటే దేనిలో ఆరాధింపబడిన శివుడైనప్పటికీ కూడా ఆ ధాతువు బట్టి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఒక్కొక్క గ్రహదోషం పోవడానికి ఒక్కొక్క విధమైన శివారాధన చెప్పారు. అలాగే మృత్యుబాధలు పోవడానికైతే నిరంతర ధారాపాత్ర నుంచి అభిషేకం శివలింగానికి జరుగుతూ మృత్యుంజయ మంత్రంతో కానీ శాస్త్రబద్ధంగా చేస్తే అకాల దోషాలు అలాగే అకాల అపమృత్యు దోషములు కూడా తొలగుతాయి అని శాస్త్రం చెప్తున్నది. దీన్ని బట్టి ఒకే శివారాధనైనా వివిధ పద్ధతులతో, వివిధ ధాతువులతో, వివిధ మంత్రములతో వేరువేరు ప్రయోజనాలు పొందవచ్చు. ఇవన్నీ భౌతికమైనవి. ఇవి అవసరమే జీవన నిర్వహణకి. ఇంకొకటి చెప్తున్నారు, మనలో శివుడున్నాడు కనుక మనలో శివుని ఆరాధన చేయాలి అన్నారు. ఇక్కడ ఇది యోగశాస్త్రం చక్కగా నిర్వహిస్తున్నది. అది శివుడిని తలుచుకుంటే యోగశాస్త్రం గుర్తొస్తుంది, తత్వశాస్త్రం గుర్తొస్తుంది, విజ్ఞాన శాస్త్రం గుర్తొస్తుంది. కనుకనే యోగ మార్గంలో శివుడే దేవుడు అనే యోగేశ్వరుడు. శివుడంటేనే తపస్సు ముద్రలో ఉన్నవాడు గుర్తొస్తాడు, ధ్యాన ముద్రలో గుర్తొస్తాడు. అందుకే స్వామి వివేకానంద చెప్తాడు, భారతీయులు శివుని ఆరాధన చేస్తున్నారంటే తపస్సుని, జ్ఞానాన్ని, వైరాగ్యాన్ని, శాంతాన్ని ఆరాధిస్తున్నా అని అర్థము అని చెప్పాడు. అంటే వైరాగ్యము, జ్ఞానము, శాంతము, తపస్సు ఇవి శివస్వరూపము. అందుకే యోగ మార్గంలో ఉన్నవాళ్ళు, వైరాగ్య మార్గంలో ఉన్నవాళ్ళు, జ్ఞానులు, తపస్సులు కూడా తమ దైవం శివుడే అంటాడు. ఈ మధ్య పాశ్చాత్య దేశంలో శివ లార్డ్ ఆఫ్ యోగా అని పుస్తకం రాశారు ఆయన. అని యోగ శాస్త్రానికి శివుడే ప్రధానమని. అదేవిధంగా ఆగమశాస్త్రాలు, మంత్రశాస్త్రాలు, యోగ శాస్త్రాలు కూడా శివుని నుంచి వచ్చినవే, ఆదియోగి శివుడే అని కూడా చెప్తారు. అలా మనం అంతర్గతంగా ఆలోచన చేస్తే యోగ మార్గపరంగా శివుడు మనలో లీనమై ఉన్నాడు. ఈ మాటని శాస్త్రములో అనేక చోట్ల చెప్తున్నారు. దీన్ని అధ్యాత్మలింగము అంటారు. అలా మనలో ఉన్నటువంటి ఆ శివుని ఎలా చూడాలి అంటే ఆశాం విహాయ పరిహృత్య పరస్య నిందాం పాపే రతించ సునివార్య మనస్సమాధౌ ఆదాయ హృత్కమల మధ్య గతం పరేశం వారాణసీ పురపతిం భజ విశ్వనాథం అంటూ వ్యాస మహర్షి విశ్వనాథాష్టకంలో చక్కగా చెప్పాడు. ఆశాం విహాయ అంటే కోరికలను విడిచిపెట్టి. ఎందుకంటే కోరికల మనస్సులో మెదులుతున్నంతకాలం భగవంతుడు స్ఫురించడు. అందుకే ఆ ధ్యాన కాలంలో అయినా కోరికలను కాస్త ఆపాలి. అది ఆశాం విహాయ. రెండవది పరిహృత్య పరస్య నిందాం, ఇతరుల నిందని విడిచిపెట్టాలి అన్నాడు. అంటే ఇతరుల గురించి ఆలోచిస్తే నిందాగుణాలు తీసుకొస్తుంటారు. దోషదర్శనమే మనిషికి ఎక్కువ అలవాటు. అది ఇతరుల్లో దోషదర్శనం చేస్తున్నంతకాలం లోపల భగవంతుడు చూడలేవు. అందుకే పరిహృత్య పరస్య నిందాం, పరనిందని విడిచిపెట్టి. పాపే రతించ సునివార్య, కూడని పనులపై ఆసక్తిని విడిచిపెట్టి. అంటే పాపములపై ఆసక్తిని విడిచిపెట్టు అన్నారు. అంటే పాపాలు చేయకపోవచ్చు, కొంతమంది అవకాశం లేక పాపాలు చేయకుండా ఉంటూ ఉంటారు. అసలు పాపాలు చేయకూడదు అని ఆగడం కాదు, మనస్సు పాపం వైపు వెళ్ళకూడదు. అలాంటి పాపాలపై ఆసక్తిని విడిచిపెట్టి అని దీని యొక్క అర్థం. అందుకే పాపే రతించ సునివార్య మనస్సమాధౌ ఆదీయ, అంటే మనస్సుని సమాధ స్థితిలోకి తీసుకువెళ్ళాలి. మనస్సమాధౌ ఆదాయ హృత్కమల మధ్యగతం పరేశం, అప్పుడు నీ హృదయంలో ఉన్న ఈశ్వరుని చూస్తాం. చూసారా, మనలో శివుడిని చూడాలంటే బయట ఎంత పని చేయాలో,
ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి, ఆశల్ని నియంత్రించుకోవాలి. అదేవిధంగా వైరాగ్యం కలిగి ఉండాలి, ఇతరులను నిందించరాదు, గుణదోష విమర్శలు చేయకూడదు, మనస్సుని సమాధి స్థితిలో తీసుకువెళ్ళగలగాలి. అంటే ధ్యానం యొక్క అంతిమ దశ సమాధి. అంటే ధ్యానం ఆ పరిపూర్ణ స్థితికి వెళ్ళాలి. అప్పుడు నీలో శివుడు కనబడతాడు. ఎక్కడున్నా అంటే హృత్కమలం, హృదయ పద్మంలో ఉన్నాడు. హృదయ పద్మం అంటే చాలామంది అనాహత చక్రం అని చెప్తారు, అది హృదయం. అంటే ఎక్కడ భగవంతుని ధ్యానిస్తావో అదే హృదయం. ఇది శాస్త్రం చెప్తున్న గొప్ప విషయం. యోగశాస్త్రపరంగా హృదయం ఏది అంటే, హృదయం అనగానే మనకి మంత్రశాస్త్రం చెప్తున్నది, వేదం చెప్తున్నది, నీవార సుఖవత్తన్వి పీతాభ సత్యనూపమ నాభ్యాముపరితిష్టతి పద్మకోశ ప్రతీకాసగం అంటూ నాభికి పైన హృదయస్థానాన్ని వర్ణిస్తూ మనం గుండె అనేది అంటున్నామో దాన్ని, లేదా అనాహత చక్రస్థానాన్ని హృదయం అనడం ఒక పద్ధతి. అదేవిధంగా భూమధ్య స్థానంలో శివారాధన చేయడం కూడాను జ్యోతిర్లింగ స్థానం అని చెప్తూ దాన్ని కూడా హృదయం అని అనాలి. అంటే ఆ సాధకుడి యొక్క సాధన బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క చక్రమనందు ఏకాగ్రత ఏర్పడుతుంది, అది వాడికి హృదయం అవుతుంది అని యోగశాస్త్రజ్ఞులు చెప్తున్నటువంటి మాట. అలాగే హృదయంలో ధ్యానించడం అంటే అనాహత పద్మంలో ధ్యానించవచ్చు, అదేవిధంగా భూమధ్యంలో ధ్యానించవచ్చు, సహస్రార కమలం వద్ద కూడా ధ్యానించవచ్చు. కానీ అనాహత చక్రము, భూమధ్య స్థానము చాలా సర్వోత్కృష్టమని యోగశాస్త్రం చెప్తున్న అంశం. ఇది హృదయస్థానం. అందులో జ్యోతిర్లింగ ధ్యాన స్థానం మాత్రం భూమధ్యము. ఇది యోగశాస్త్రం దీన్ని భృకుటి మధ్యలో కనుబొమ్మల నడిమి ప్రాంతము, అక్కడ జ్యోతిస్వరూపంగా పరమాత్మ ఉంటాడని చెప్పారు. మొత్తం మన శరీరం అంతా శివస్వరూపమైన ధ్యానం చేసి పట్టుకోవలసిన చోటు మాత్రం హృదయం అని చెప్తారు. భగవంతుడు అంతటా ఉన్నాడంటే శరీరంలో ఒక వైపు ఒక మూలలో ఉన్నాడని అర్థం. తిరియగుర్ధ్వం అధశాయి రశ్మయస్తస్య సంతత సంతాపయతి స్వందేహం ఆపాదతలమస్తక అన్నారు అక్కడ. అంటే పాదతలం మొదలుకుని మస్తకతలం వరకు కూడాను మొత్తం ఈశ్వర చైతన్యమే వ్యాపించింది. మనలో ఎలా వ్యాపించిందో విశ్వమంతా అలాగే వ్యాపించింది. ఆ వ్యాపించిన ఈశ్వరుడే లింగం అంటున్నాం మనం. అయితే శరీరమంతా శివలింగమే, విశ్వమే శివలింగం. ఇది ఎలాంటిది అంటే సముద్రమంతా నీరే, కెరటమంతా నీరే, అలాగే విశ్వమంతా శివుడే, మనలోనూ శివుడే అనేది కూడా అటువంటి అంశమే. అయితే అంతా శివుడే అయినప్పుడు శివుడిని ఒకచోట ధ్యానించాలి. ఎందుకంటే అంతటా శివుడే అనే స్ఫురణ కానీ స్పృహ కానీ అనుభవం కానీ మనకు రాలేదు కనుక ఒక చోటు యందు ఏకాగ్రంగా ధ్యానం చేయాలి. ముందు బాహ్యంగా లింగముల యందు ధ్యానించడం ఒకటి, రెండవది తనలో శివలింగాన్ని ధ్యానించడం. ఇది హృదయస్థానంలో ధ్యానించవచ్చు, అదేవిధంగా కనుబొమ్మల నడిమి ప్రాంతంలో ధ్యానించవచ్చు. ఈ రెండు అత్యంత ప్రధానమని చెప్పారు ఇక్కడ. ఆ ధ్యానించేటప్పుడు జ్యోతిస్వరూపంగా ధ్యానించవచ్చు, దీన్ని నిష్కళ ధ్యానం అంటారు. అదేవిధంగా శివుడు భక్తులను అనుగ్రహించడం కోసం లీలగా స్వీకరించిన దివ్య రూపాలు ఉన్నాయి. అర్ధనారీశ్వర స్వరూపము, నటరాజ స్వరూపము, ఇలాంటి శివరూపం, దక్షిణామూర్తి రూపము, భైరవ రూపము, వీరభద్ర రూపము, ఇవన్నీ కూడా శివుడు జగత్తును ఉద్ధరించడానికి, అనుగ్రహించడానికి ధరించే లీలా విగ్రహములు. వాటిని కూడా ఆ చక్రములందు ధ్యానించవచ్చు. దీన్ని సకల ధ్యానము అంటారు. అంటే రూపములతో ధ్యానిస్తే సకల ధ్యానం, లింగంగా ధ్యానిస్తే నిష్కళ ధ్యానం అని చెప్పారు ఇక్కడ. ఏదైనా శివుని గుర్తు చేసేది శివస్వరూపమే గనక అది లింగమే అని మనం భావన చేయాలి. అయితే మనలో లింగస్థానములు ఏవేవి అంటే మూలాధారం దగ్గర స్వయంభూలింగము, అనాహతం వద్ద బాణలింగము, ఇదే ప్రాణలింగము, భూమధ్యం వద్ద జ్యోతిర్లింగము అని చెప్పారు. ఈ 3 లింగములుగా ధ్యానం చేస్తారు. ఆ మాటకు వస్తే మూలాధారం నుంచి సహస్రారం వరకు వెన్ను నడుములో సుషుమ్నయందు ప్రసరించే మహాచైతన్యమే అగ్నిస్తంభము, అదే అసలు లింగం. ఆ లింగమునందు ఈ 3 కేంద్రములు మనం ప్రధాన ధ్యాన స్థలముగా చూసుకుంటున్నాం. అందుకే ఇప్పుడు మనం స్మరించుకుంటే స్వయంభూలింగ, ప్రాణలింగ, జ్యోతిర్లింగ ధ్యానములు చేస్తున్నాం. ఈ లింగారాధన తత్వమే పురాణ కథా రూపంలో బ్రహ్మ విష్ణువుల నడుమ ఒక మహాలింగంగా శివుడు ఆవిర్భవించాడు అని చెప్పారు ఇక్కడ. అంటే శివుడికి రూపం ఉన్నప్పటికీ కూడాను అసలు తత్వం రూపం లేనిదే. అలాంటి తన యొక్క అరూపతత్వాన్ని, నిష్కళతత్వాన్ని, సర్వవ్యాపకమైన మహాశక్తి తత్వాన్ని చెప్పడానికై ఆది మధ్య అంతరహితమైనటువంటి ఒక మహాజ్ఞలింగంగా శివుడు ఆవిర్భవించాడు అని మన పురాణం చెప్తున్నది. శివరాత్రి అనగానే ఈ కథని మనం ప్రస్తావన చేసుకుంటూ ఉంటాం సాధారణంగా. ఈ కథకి అరుణాచల మహాక్షేత్రానికి అలాగే కాశీ మహాక్షేత్రానికి కూడా అనుబంధం ఉన్నది. ఈ మహా అగ్నిలింగం ఏదైతే ఉన్నదో దాని తుది మొదళ్ళు తెలుసుకొనడానికై బ్రహ్మదేవుడు హంసరూపం ధరించి పైకి వెళ్ళాడని, విష్ణు వరాహ రూపం ధరించి క్రిందికి వెళ్ళాడని, ఇద్దరూ కూడాను తుది మొదళ్ళు తెలుసుకోలేకపోయారు అని కథ ఉన్నది.
అంటే బ్రహ్మ విష్ణువుల కంటే శివుడు గొప్పవాడని చెప్పడం ఈ కథలో ఉన్న ఆంతర్యం కాదు. ఆ మాటకు వస్తే బ్రహ్మ విష్ణు రుద్ర అని ఉన్నది ఒకటే పరమాత్మ కనుక వారి ముగ్గురు మధ్య భేదం లేదని ప్రతి పురాణం చెప్తున్నది. దీనిలో ఆంతర్యం ఏమిటంటే బ్రహ్మ అంటే సృష్టి చేసే అహంకారం, విష్ణు అంటే స్థితి చేసే అహంకారం. విశ్వం అంటూ ఉంటేనే కదా సృష్టి స్థితి రెండూ ఉంటాయి. కానీ విశ్వం ఏర్పడకముందు ఏమున్నది ఇది ఆలోచించాలి. విశ్వం అంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది? అది పరిపూర్ణతత్వం. పరిపూర్ణతత్వం నుంచే వ్యక్తమై మళ్ళీ పరిపూర్ణతత్వం లయమవుతుంది. లయమయ్యేటప్పుడు ఉండేది కేవలం పరిపూర్ణతత్వం గనక లయస్థితిలో ఉన్న శివుడు పరిపూర్ణుడు అని చెప్తున్నారు. అది కేవలం సంకేతంగా తీసుకోవాలి. ఈ కథలో సృష్టిస్థితి లయకారకమైన ఒకే పరమాత్మ. ఈ సృష్టి అనే కోణంతో చూస్తున్నంతకాలం పరమాత్మ అర్థం కాడు. అందుకే సృష్టికి కొలత ఉంది గానికి పరమాత్మ కొలత లేదు. దానికి తుది తెలుసుకోలేం, మొదలు తెలుసుకోలేం అనే భావం ఈ కథలో దాగి ఉన్న గొప్ప ఆంతర్యం. అదేవిధంగా వరాహం తవ్వుకుంటూ కిందికి వెళ్ళింది, హంస ఎగురుకుంటూ పైకి వెళ్ళింది. అంటే తవ్వుకుంటూ వెళ్ళడం గతాన్ని తవ్వుకుంటూ వెళ్ళడం లాంటిది. అలాగే పైకి వెళ్ళడం అంటే భవిష్యత్తును తెలుసుకోవడం ఒకటి. కానీ భవిష్యత్తు గతము ఈ రెండూ కూడా అంతులేనివే. మనం గతం గురించి మాట్లాడితే అంతవరకు మాట్లాడగలమండి. మహా అయితే ఎన్ని వందల వరకు వెళ్తాం, ఎక్కడ ఆగిపోవలసిందే. నువ్వు ఆగిపోయావు కానీ గతం అక్కడి నుంచి ప్రారంభం కాలేదు. గతము అంతులేనిదే, భవిష్యత్తు అంతులేనిదే. కానీ అనంతమైన కాలం గురించి ఏం చేయగలం? అదే ధ్యానానికి మనం కూర్చున్నప్పుడు అటు గతంలోకి వెళ్ళకూడదు, భవిష్యత్తులోకి వెళ్ళకూడదు. ఉన్న చోట ఏకాగ్రంగా ఉంటే ఆ చోటే ఈశ్వర సాక్షాత్కారం లభిస్తుంది అనే ఒక అద్భుతమైన అంశము ఈ కథలో దాగి ఉన్నది. మన పురాణ కథలన్నీ ఇటువంటి యోగపరమైన జ్ఞానపరమైన సంకేతాలను చెప్తుంది. అలాగా యోగ జ్ఞాన తత్వశాస్త్రాలు తెలియని వారు, ధర్మశాస్త్రం తెలియని వారు పురాణాలను కథలుగా చూసుకుంటే అవి వాళ్ళకి స్పష్టంగా అర్థం కావు. ఒక్క లింగావిర్భావ ఘట్టంలో ఎంత దాగి ఉన్నది. సాధారణంగా మహాశివరాత్రి లింగోద్భవ కాలం అనగానే ప్రతివారు ఈ కథలు చెప్తారు, కానీ ఈ కథలో ఎంత ఆంతర్యం ఉన్నదో. అయితే పరమేశ్వరుడు మహాలింగంగా ఆవిర్భవించి ఆ విధంగా బ్రహ్మవిష్ణులు కనబడమే కాకుండా తర్వాత తాను పంచముఖాలతో దశభుజాలతో ఆ లింగం నుంచి ఒక రూపంతో వచ్చి ఆ బ్రహ్మవిష్ణువులకి పంచాక్షరి మంత్రోపదేశం చేసి వివరించిన వైనం మనకి పురాణంలో కనబడుతుంది. ఈ ఘట్టాన్నే బ్రహ్మ మురారి సురార్చిత లింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ ప్రణమామి సదాశివలింగం అంటూ లింగాష్టకంలో మొదలు చెప్తున్నాం. బ్రహ్మ మురారి, మురారి అంటే విష్ణువు. వారిరువురు లింగతత్వం శివుని ద్వారా తెలుసుకొని అప్పటి నుంచి లింగారాధన ప్రారంభించారు. శివలింగం అనాది, కానీ లింగారాధనకు ఆది ఉన్నది. అది ఎలా ప్రారంభమైందంటే బ్రహ్మ విష్ణువులతో లింగారాధన ప్రారంభమైంది. వారిని అనుసరించి ఋషులందరూ అంటే దేవతలు ఋషులు అందరూ దాన్ని పాటించారు. అందుకే బ్రహ్మ మురారి సుర అర్చిత లింగం. ఆ లింగం తత్వం ఏమిటి? నిర్మల భాసిత శోభిత లింగం. అది నిర్మలమైనది, భాసిత అంటే ప్రకాశ స్వరూపమైనది, శోభిత అంటే సుందర స్వరూపమైనది, అంటే సచ్చిదానంద స్వరూపమైన లింగం అది. అలాంటి శివలింగాన్ని ఆరాధిస్తే ప్రయోజనం ఏమిటి? జన్మజ దుఃఖ వినాశక లింగం. ఈ జీవన ప్రవాహంలో వచ్చేటువంటి అజ్ఞానజనితమైన దుఃఖాలన్నీ పోగొడుతుంది. అటువంటి లింగమును నేను ప్రణమామి, నమస్కరిస్తున్నాను అని భావం. అది తత్ప్రణమామి. తచ్చబ్దం చాలా విశేషమైనది. అంటే తత్ అంటే దానిని అని చెప్పిన తచ్చబ్దము గాయత్రి మంత్రంలో చెప్పడం మొదటి శబ్దం. తత్ అనిర్వచనీయమైన బ్రహ్మము అని అర్థం. అటువంటి శివలింగాన్ని నమస్కరిస్తున్నాను అంటే మనం మామూలుగా చదివే శ్లోకంలో కూడా ఎంత భావముందో చూడండి. శివుడంటే ఏంటో చెప్పారు, శివలింగారాధన ఎప్పటి నుంచి ప్రారంభమైందో చెప్పారు, లింగార్చన ఫలాన్ని కూడా చెప్పారు. అలాంటిది విశేషమైనటువంటి లింగారాధన. అది ఈ రోజున జరిగినది అని పురాణాలు చెప్తున్నాయి. అంటే స్వామి ఆవిర్భవించింది మార్గశీర్ష మాసంలో, కానీ బ్రహ్మ విష్ణువులు తెలుసుకుని లింగారాధన ప్రారంభించినది మాత్రము మహాశివరాత్రి నాడు అని చెప్పారు. అందుకే ఈ రోజున అంత విశేషమైన పర్వముగా చెప్పబడుతున్నది. అయితే నిత్యము శివార్చన ముఖ్యమే, ఈరోజు మరీ ముఖ్యము. నిత్యం శివార్చన చేసిన వారు మరింత ప్రత్యేకంగా చేస్తారు. ఎప్పుడు చేయని వాళ్ళు కనీసం ఈ రోజునైనా చేయాలి అని చెప్తున్నారు ఇక్కడ. అయితే ఈ చెయ్యడం అనేక రకాలు. తాను తెలిసి చేయగలిగితే శివలింగారాధనని తనకు తెలిసిన శివనామాలతో చేసుకున్న పరిపూర్ణ ఫలితం ఇస్తుంది. లేదా తెలిసిన వాళ్ళ చేత చేయించుకోవచ్చు కూడా. పైగా చేసిన శివలింగాన్ని దర్శించిన గొప్ప ఫలం వస్తుంది. అందుకే ఈ రోజున శివాలయాలకు వెళ్ళి దర్శనం చేస్తూ అభిషేకాలు చేయించుకోవడం ఇవన్నీ కూడా ఈ మహాఫలార్థమై చేస్తున్న గొప్ప ప్రక్రియ. ఈ రోజున శివతత్వం సులభంగా ఆవిష్కరింపబడుతుంది. మునిపే చెప్పినట్లుగా కాల మహిమ ఇది. వర్షాకాలంలో విత్తనాలు వేస్తాం కానీ ఎండాకాలంలో వేయం కదా. ఆ కాలానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అలాంటి మహాశివరాత్రి యొక్క పర్వంలో ఈ విశేషమైనటువంటి ఆరాధన యొక్క ప్రశస్తిని ఎంతో గొప్పగా చెప్తున్నారు ఇక్కడ. అలాంటి శివలింగారాధన ఈరోజు
రాత్రి సమయంలో చేస్తారు. దీన్ని తురియ సంధ్య అంటారు. లింగోద్భవ కాలం అని కూడా చెప్తారు. అంటే ఈ సమయంలో తురియం అంటే ముందే చెప్పుకున్నాం, మూడింటిని దాటినది అంటే సత్వరజస్తమో గుణాలని సృష్టిస్తులైన దాటిన తురియం. ఆ తురియ తత్వమే అసలైన శివతత్వం. అది మూడింటిలో ఉంటుంది, మూడింటికి అతీతంగా ఉంటుంది. మనం మూడింట్లోనే ఉంటాం కానీ మూడింటి అతీతంగా చూడలేం. అప్పుడు ఏం చేయాలంటే మూడింటిలో ఏది ఉన్నదో దాన్ని పరిశీలించాలి. అంటే జాగ్రత్త స్వప్న సుషుప్తుల్లో కూడా ఉన్నటువంటి ఆత్మ చైతన్యం ఒకటి ఉన్నది. అది మూడింట్లో ఉంటుంది కానీ మూడు అవస్థల్లో మనం తెలుసుకోలేం. మూడింటిలో ఉంటూనే మూడింటికి అతీతంగా ఉన్నది. అందుకే జాగ్రత్త స్వప్న సుషుప్తులు దాటిన అవస్థను తురియ అవస్థ అంటారు. అది కేవలం యోగి ధ్యాన సమాధి స్థితిలో మాత్రమే అవస్థ పొందుతాడు. ఎందుకంటే మొదటి మూడు అవస్థలు అందరికీ తెలుసు, కానీ సమాధి స్థితి అందరికీ తెలియదు, ఏ కొద్ది మందికి తెలుసు ఇక్కడ. అందుకే మన ప్రత్యక్షిత్తే సవిధం అవిధాయాత్తమరుత ప్రగృష్య ద్రౌమాణో ప్రమదశల్లోత్సంగిత దృశ యదాలోక్యాహ్లాదం హృదయవ నిమజ్జామృతమయే దదత్యంతస్తత్వం తమిహ కిం కిల భవాన్ అని వర్ణిస్తాడు పుష్పదంతుడు వారు. అంటే మనస్సు నిగ్రహించి అంతస్తత్వంలో లీనం చేసి లోపలున్న పరమాత్మని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి దివ్యానందాన్ని అనుభవిస్తారు. అలాంటి ఆనందం ఏ పరమాత్మ యందు యోగులు అనుభవిస్తారో ఆయన శివుడు అంటారు అని చెప్తున్నారు. అటువంటి శివతత్వం అలా యోగస్థితిలో ఆరాధన చేయడానికి ఆ పరమేశ్వరుడు ముక్తికారకుడు అయినే, భుక్తికారకుడు అయినే. భుక్తి అనగానే లోకంలో అనుభవించే సుఖాలన్నీ భుక్తులు. ముక్తి అంటే మోక్షం. ఇదైనా అదైనా ఈశ్వరుడే ఇస్తాడు. అది ఏదైనా ఈశ్వరుడే ఇచ్చేవాడు. అది ఇచ్చేవాడు ఈశ్వరుడు. ఈ మాట గుర్తుపెట్టుకుంటే ఈశ్వరుడు ఇవ్వాలి ఇల్లు నిండాలని సామెత మనకి ఎందుకు వచ్చింది? ఆయన ఇస్తేనే సమస్తం లభిస్తున్నది. శివానుగ్రహాన్ని పొందడానికి అనువైన మహాశివరాత్రి పర్వదినాన ఆ పరమేశ్వరుని అనుగ్రహం సనాతన ధర్మానికి భారతదేశానికి లభించుగాక. స్వస్తి.